మన దగ్గర ఇక్కడ పహల్గామ్ ఇన్సిడెంట్ గురించి ఏ దీపం పట్టుకోరు. లేకపోతే భారతదేశంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి గురించి ఎవడూ మాట్లాడు. అలాగే భారతదేశంలో ఇప్పటికీ క్రమంగా పెంచుతున్నటువంటి మత ఉన్మాదం గురించి మాట్లాడు. కానీ గాజాలో ఉన్నటువంటి వాళ్ళు ఆకలి కేకలేస్తున్నారట. దానికి కారణమైంది ఇజ్రాయెల్ అట. దానికోసం ఇక్కడ జెండాలు ఎగరేసి ఇక్కడ దీపాలు పట్టుకుని ఇక్కడ ఉద్యమాలు చేస్తానంటారు కమ్యూనిస్టులు. వీళ్ళందరూ కలిసి మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలనుకున్నటువంటి మీటింగ్ని, ఏదైతే భారీ ర్యాలీ భారీ కార్యక్రమానికి అక్కడ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ సిపిఎం బాంబే హైకోర్టు ఆశ్రయిస్తే వాళ్ళ పర్మిషన్ వ్యవహారానికి సంబంధించి తిరస్కరించిన దాన్ని సమర్థించింది. అట్ ద సేమ్ టైం సిపిఎం మాకు ఇది గాజాకి సపోర్ట్గా అంటే జడ్జిలు కాస్త ఘాటుగానే స్పందించారు. దేశంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇట్లాంటిది మనకు అవసరం లేదు, చాలా హ్రస్వ దృష్టితో చూస్తున్నారు, అంటే చాలా కుచించుకుపోయింది మీ మనస్తత్వం. యు ఆర్ లుకింగ్ ఎట్ ఇష్యూస్ ఇన్ గాజా అండ్ పాలస్తీనా. లుక్ ఎట్ యువర్ ఓన్ కంట్రీ, బీ పేట్రియాట్స్. దిస్ ఈజ్ నాట్ పేట్రియాటిజం. ఇది జస్టిస్ రవీంద్ర గుగ్గే గౌతమ్ అన్కట్ మాట్లాడినటువంటి మాట. దీంతో బెత్తరపోవడం కమ్యూనిస్టుల వంతైంది. మేబీ రేపటి నుంచి ఆ న్యాయమూర్తులు వీళ్ళు ట్రోల్ చేస్తారేమో.